దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక మాట ప్రభు మాట్లాడుతున్నాడు. 21వ వాక్యంలో మీరు చూసినట్లయితే, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఈ చోట దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు ఆ రోజున ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. మరచిపోజాలను అంటే మరచిపోను అని చెప్పడం. ఈ రోజున ఇశ్రాయేలు ఎవరు అంటే, ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించమని ప్రభువుని అడిగి యేసు రక్తంతో కడగబడి దేవుని బిడ్డలుగా మారారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారో, వారే ఈ రోజున ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. చెప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. ఈ రోజున ఈ సంఘంలో కూర్చున్న ఆ చిన్న బిడ్డలు ఎలాగూ ఇశ్రాయేలీలే. చిన్న బిడ్డలు కాకుండా యవ్వన కాలం నుండి పైనున్న వారు, మీలో ఎవరైతే రక్షణ పొందారో, రక్షణ పొందటం అంటే 1 యోహాను 1:9-10 ప్రకారం మన పాపములు మనం ఒప్పుకోవాలి. యేసు రక్తం పరిశుద్ధమైన రక్తమని విశ్వసించాలి. యేసు రక్తం మన పాపాల నుండి మనల్ని విడిపిస్తుందని నమ్మాలి. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, పునరుద్ధరణై తిరిగి లేచాడని విశ్వసించి, ఎవరైతే ప్రభు దగ్గర నేను ఘోర పాపిని ప్రభు నన్ను క్షమించండి, నీ రక్తంతో కడగబడండి అని ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. రక్షింపబడిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందితే బహిరంగంగా వాళ్ళు ప్రభువుకు సాక్షులుగా మారతారు. ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రభువుని క్షమాపణ అడగాలి, బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఈ కార్యాలు ఎవరి జీవితంలో ఈ రోజు వరకు జరిగాయో వారిని ప్రభు అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట ఇశ్రాయేలు అని దేవుడు సంబోధిస్తున్నది మిమ్మల్ని, నన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే ఇశ్రాయేలునే, మీరు ఇశ్రాయేలా కాదా అనేది మీకు మాత్రమే తెలుసు. ఇశ్రాయేలు, నేను నిన్ను మరువజాలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రక్షింపబడిన తన బిడ్డల్ని మరచిపోయే దేవుడు కాడు. ఎందుకో తెలుసండి, మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తులైన దేవుడు కాడు. ఆయనకు అబద్ధం ఆడటం తెలియదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయనే ఆది, ఆయనే అంతం. యోర్దాను నదిని, ప్రవహిస్తున్న నదిని ఆగిపోయేటట్లుగా చేసినవాడు, చేదైన నీళ్ళని మధురమైనదిగా మార్చినవాడు, మాంసము కావాలని కేకలు వేస్తే ఆకాశము నుండి లక్షల మంది ప్రజలకి మాంసాన్ని పంపించినవాడు, ఒక సేవకుడు చెట్టు కింద కూర్చొని ఆహారం తినకుండా అలాగే వేదనతో ఉంటే కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినవాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చినవాడు, పరలోక మన్నాన్ని కురిపించినవాడు. మీరు ఈరోజు ఏ మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తున్నారో ఆ మందిరాన్ని నడిపిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. అలాంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మర్చిపోకపోతే ఇక మనకి ఆయన ఏమైనా ఇవ్వకుండా ఉంటాడో చెప్పండి. ఒక తల్లి అంటుంది నాతో,
నా కొడుకుని పెంచి పెద్ద చేశానయ్యా, నా కొడుకే నన్ను మర్చిపోయాడు అంటుంది. ఒక భార్య అంటుంది, మా ఆయన బొంబాయి ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు, 4 సంవత్సరాలు అయింది, నన్ను మరిచిపోయాడు అన్నది. ఒక భర్త అంటాడు, నా భార్యకి నేను అసలు జ్ఞాపకంలోనే లేనంటాడు. ఒక బిడ్డ అంటాడు, నా తల్లిదండ్రులకి నేను పెద్దగా ఇష్టం కాదన్నా, మా నాన్నన్న పర్లేదు కానీ అసలు మా అమ్మకి నేను గుర్తున్నానో లేనో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు నిన్ను మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోడు. చెప్పండి బిడ్డ, ప్రభు నామానికి హల్లెలూయా. మనల్ని అందరూ మర్చిపోతారు, అందరూ వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం మరవడు, వదలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది కదా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట మీకు తెలుసు కదా. స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను మరచున, స్త్రీ కడుపున పుట్టిన బిడ్డను మరుస్తుందా? ప్రశ్న వేశాడు దేవుడు. తల్లి తండ్రి బిడ్డలను మరవచ్చు, భార్య భర్తను మర్చిపోవచ్చు, భర్త భార్యను మర్చిపోవచ్చు. నువ్వెవడని తండ్రిని తల్లిని కొడుకు ప్రశ్నించవచ్చు. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, మీరు రక్షించబడితే, మీరు యేసు రక్తంతో కడగబడితే, మీరు ఇశ్రాయేలుగా మారితే ఎవ్వరు మర్చినా ఆయన మిమ్మల్ని మరవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుంది కానీ, వారైనా మరచుదురు కానీ నేను పొరపాటును కూడా మిమ్మల్ని మరవనని ప్రభువు చెప్తున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఆరాధిస్తున్న దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25, 26 వాక్యాల్లో చూస్తే, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తట తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈరోజు కూడా మన కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన ప్రభు ఈరోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. అయితే దేవుడు మమ్మల్ని మర్చిపోను అంటున్నాడు కదండి. నిజమే, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ దేవుడు మర్చిపోకుండా ఉండడానికి రక్షింపబడిన మనము ఏమి చేయాలో ఒకసారి మనం ఈ చోట ఆలోచిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఏం చెప్తాడో, దేవుడు చెప్పింది చెప్పినట్టు కనుక మీరు చేస్తే మిమ్మల్ని నన్ను దేవుడు మరువడు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని నన్ను దేవుడు మరచిపోడు. హల్లెలూయా. లోకమంతా చెడిపోయిందండి. దేవుడు అసలు మనిషిని ఎందుకు పుట్టించాను రా అని బాధపడుతున్నాడు. మానవ జాతినంతా నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మానవ జాతిలో పాపాన్ని చూడలేక. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవుడికి నమ్మకంగా కనపడ్డాడు. ఒకే ఒక వ్యక్తి. కోట్ల మంది జనాభాలో దేవుడు ఆ పరము నుండి తొంగి చూడగా ఒక్క వ్యక్తి నమ్మకంగా దేవుడికి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు నోవహు. మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్లే. ఒక్క నోవహు మాత్రమే దేవుడి దృష్టిలో మంచివాడిగా కనపడ్డాడు. మంచివాడు కదా అని దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి, మంచివాడా నోవహు, నీవు నా దృష్టిలో దయ పొందావు, ఈ లోకాన్నంతా చూశాను, నీవు తప్ప మంచోడు ఒక్కడు కనపడలేదురా, నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు దేవుడు. నోవహుకి పని ఏమో తెలియదు. ఈ మాట్లాడే ఆయన చెప్తేనే ఆ పని ఏంటో తెలుస్తుంది. త్వరలో భూమి మీదకి జలప్రళయం రాబోతుంది, పెద్ద వరదలు రాబోతున్నాయి, సముద్రాలన్నీ పొంగబోతున్నాయి, మీ దగ్గర ఉన్న నదులు కూడా పొంగిపోతాయి, ఊర్లే కాదు మీ చుట్టూ ఉన్న కొండలు పర్వతాలు కూడా మునిగిపోబోతున్నాయి అన్నాడు.
నోవహు ఆశ్చర్యంగా చూశాడు. నోవహుకు అప్పటిదాకా వర్షమే తెలియదు, వరదలంటే అసలే తెలియదు, వరద అంటే తెలియదు, వర్షమే తెలియదు. ఏం మాట్లాడుతున్నావయ్యా, వర్షాలు ఏంటి వరదలు ఏంటి అని నోవహు అడగల. ఏం చేయమంటావు అని అడగల. జలప్రళయం రాబోతుంది, మానవాళి నాశనం కాబోతుంది, ఒక ఓడను తయారు చేయాలి నువ్వు, నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం ఓడ తయారు చేయాలి అన్నాడు దేవుడు నోవహుతో. అసలు ఓడ అంటే నోవహుకు తెలియదు, పడవ అంటే నోవహుకు తెలియదు. నోవహు ఏం చేశాడు తెలుసండి? నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. హల్లెలూయా. నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను. వరదంటే తెలియదు, ఓడంటే తెలియదు, ఏం తెలియకపోయినా నోవహు అన్న ఒకే ఒక మాట ఏంటంటే, నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను అన్నాడు. దేవుడు ఈ కొలతలతో ఓడ తయారు చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు ఈ మాట భార్యకి చెప్తే భార్య పగలబడి నవ్వింది. దేవుడు మాట్లాడటం ఏంటి, ఓడ తయారు చేయటం ఏంటి, వరదలు రావటం ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, పిచ్చి కల వచ్చిందా అన్నది. కొన్ని రోజుల తర్వాత నోవహు భార్య తన మాట వినకపోయినా నోవహు కట్టెలు దాటం మొదలుపెట్టాడు. పగలంతా కూలి పని చేసుకునేవాడు, రాత్రి అంతా ఓడ తయారు చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత భార్య కదండి, నా భర్త ఏదో చేస్తున్నాడు అని చెప్పి సహాయానికి వచ్చింది. ఆ తర్వాత నోవహు కొడుకులు వచ్చారు. ఏం నాన్న నీకు పిచ్చా, పగలంతా పని చేస్తున్నావు, రాత్రి మళ్ళీ ఈ పని చేస్తున్నావు, నువ్వు నిద్రపోకపోతే నీకు ఆరోగ్యం ఎట్టా అని అడిగారు. దేవుడు చెప్పాడు నేను చేస్తున్నా. దేవుడు చెప్పాడా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? యేసుప్రభువు నమ్ముకున్నావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మన దేవుడు ఎవరు, మన కులం ఏంటి, యేసుప్రభువు నమ్ముకోవడం ఏంటిరా అంటారు మనోళ్ళు. నోవహుని ఆయన కొడుకులు అడిగారు, ఒరే నాకు పిచ్చి పట్టింది అనుకోండి, ఏమైనా అనుకోండి, దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పిన పని నేను చేస్తున్నా. హల్లెలూయా. కొన్ని రోజులకి కొడుకులు ముగ్గురు కూడా తమ తండ్రి పనిలో సహాయం చేయడం మొదలుపెట్టారు. కోడళ్ళు ముగ్గురు చూశారు, భర్తల దగ్గరకు వచ్చారు. మీ నాన్న ముసలోడికి పిచ్చి పట్టింది అనుకుంటే మీకు కూడా పిచ్చి పట్టింది ఏంది అన్నారు భార్యలు. మాకు పిచ్చి పట్టలేదే, మా నాన్న దేవుడే మా దేవుడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు చెప్పిన దాన్ని మేము చేస్తున్నాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. హల్లెలూయా. కొన్ని రోజులకి కోడళ్ళు ముగ్గురు కూడా ఓడ కట్టడంలో ఓడకు సహాయం చేశారు. 120 సంవత్సరాలు కడుతూనే ఉన్నారు ఓడని. నోవహు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, జలప్రళయం రాబోతుంది, నా కుటుంబం అంతా నమ్మింది అని నోవహు తన చుట్టుపక్కల ఉన్న బంధువులకి స్నేహితులకు చెప్తుంటే నోవహుని పిచ్చోడని చెప్పి హేళన చేశారు. పిచ్చివాడని హేళన చేశారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు నన్ను హేళన చేసినట్లుగా, మిమ్మల్ని హేళన చేసినట్లుగా. ఆ ఊరు చివరి చర్చికి వెళ్తున్నారు, అక్కడ ఏముంది, ఊరు మధ్యలో ఉన్న దగ్గర ఉంది, ఉందంతా అంటున్నారు. నోవహు మాత్రం ఏం పట్టించుకోలే. 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. కొట్టేవాడు కొడుతున్నాడు, తిట్టేవాడు తిడుతున్నాడు, బుద్ధి లేదా అనేవాళ్ళు ఉన్నాడు. కుటుంబానికి అంత పిచ్చి పట్టింది అంటారా మీకు? హాయిగా సంపాదించుకోకుండా, సుఖంగా బతకకుండా, మోసం చేసి అక్రమాలు చేసి ఇంటి మీద ఇల్లు కట్టకుండా, వాడి కొంప ఈడి కొంప కోల్చకుండా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో జొరబడి శరీరం ఉంది కదా మంచిగా చక్కగా పాపం చేయకుండా, యేసుప్రభు ఏంటి, భజన ఏంటి, భక్తి ఏంటి, బైబిల్ ఏంటి అనేవాళ్ళు ఈరోజు ఉన్నారు. ఆ రోజు నోవహును కూడా అన్నారు. కానీ నోవహు ఇవేమీ పట్టించుకోకుండా ఆదికాండం 6వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడింది, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచారు. ఎందరు హేళన చేస్తున్నా,
ఎందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవహు చేశాడు. 8వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 1వ వాక్యం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు నిన్ను నన్ను మర్చిపోకుండా ఉండాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి. నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు కనుకనే భూమి అంతా మునిగిపోయింది, పర్వతాలు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి. నోవహు ఎంత చెప్పినా ఒక్కడు కూడా ఓడలోకి రాలా. నోవహు కుటుంబంలో ఉన్న 8 మంది మాత్రమే ఓడలోకి వచ్చారు. కొన్ని జంతువుల్ని కొన్ని పక్షుల్ని దేవుడే ఓడలోకి పంపించాడు. దేవుడే ఆ షిప్కి ఒక తలుపు ఉంటే ఆ తలుపును దేవుడే మూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలప్రళయం వచ్చింది, వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి. ఓడ నీళ్ల మీద తేలుతుంది. ఓడ నీళ్ల మీద తేలేటప్పుడు ఈ జనాలంతా కేకలు వేస్తున్నారు, నోవహు మమ్మల్ని కాపాడు, కాపాడు, నువ్వు చెప్పిన మాట మేము వినలేదు అంటున్నారు. తలుపు వేయబడింది కనుక ఇంకెవరికి ప్రవేశము లేదు. ఈ రోజున మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఈరోజే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గడిచిపోతే ఇంకొక రోజు నీకుంటుందో నాకుంటుందో తెలియదు. తలుపు వేయబడిన తర్వాత నీకు రక్షణ అనేది ఉండదు. ప్రభు ఒక రోజున భూమి మీదకి రాబోతున్నాడు, మేఘాల మీదకి వస్తాడు. ఈ లోపల మీరు నేను రక్షణ పొందుంటే ప్రభు మేఘాల మీదకి వచ్చి రమ్మని పిలుస్తాడు మనల్ని. మనకంటే ముందు ప్రభువులో ఉండి చనిపోయిన వారు మొదట లేస్తారు. ఒకవేళ మనం బ్రతికుంటే మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభువు దగ్గరికి వెళ్తాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ తలుపు వేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రక్షించబడదాము అనుకుంటే, సంఘము ఎత్తబడ్డాక రక్షించబడదాం అనుకుంటే భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. 100 కేజీలున్న వడగండ్లు భూమి మీద పడబోతున్నాయి. పెద్ద భూకంపాలు భూమి మీదకి రాబోతున్నాయి. పెద్ద పెద్ద యుద్ధాలు ప్రపంచమంతా జరగబోతున్నాయి. మంచినీళ్ళు దొరక్క శ్రమల కాలంలో ప్రజలు అల్లాడుతారు. సముద్రంలో చేపలు చనిపోతాయి. సముద్రపు నీరంతా రక్తంగా మారుతుంది. ఆహారం లేక అల్లాడిపోతారు 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఆ శ్రమల కాలానికి ముందే మన బంధువులు కూడా రక్షణ పొందేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్లు నోవహు చేశాడు కనుక అందరూ నశించిపోయిన తర్వాత దేవుడు నోవహుని ఓడలో ఉన్న వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని గాలిని విసరజేసి తాను పంపించిన నీళ్లను అలాగే ఎండిపోయేటట్టుగా చేశాడు. ఓడ నేల మీద నిలిచింది. నోవహు అతని కుటుంబం భూమి మీదకి దిగారు. నోవహు కుటుంబం ద్వారా ఈ రోజున మనందరం ఈ భూమి మీద పుట్టాము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? నోవహు వారసులమే. నోవహు పిల్లల్లో నుంచి మనం పుట్టాం. మన ముత్తాత మొదటి ఆదాము, అతడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. ఆ తర్వాత అతని వంశావళి వచ్చింది. మానవ లోకం అంతా చెడిపోయింది. దేవుడు నోవహు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నోవహు సంతానంలో నుండి మనం వచ్చాం. ఇప్పుడు మన పితరుడైన నోవహు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. అందుకే జలప్రళయంలో నోవా అతని కుటుంబం నాశనం కాకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, మీరు నా మాట వినండి, మాట వినుట శ్రేష్టం. యెషయా గ్రంథం 66:2 ప్రకారం ఎవడు
విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట వింటాడో, నా మాట ప్రకారం జీవిస్తాడో వాడి మీద నా కన్నులు నిలిపి ఉంచుతాను. దేవుని మాట ఏం చెప్తుంది? మీ దేహము దేవుని ఆలయం. ఈ దేహంతో పాపం చేయకూడదు. ఈ పెదాల మధ్య సిగరెట్ రాకూడదు. ఈ దేహంలోకి మందు పోకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి. భార్య భర్తకు లోబడాలి. భర్త భార్య కొరకు ప్రాణం పెట్టాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలది. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అబద్ధం ఆడొద్దని చెప్తుంది. యేసు ప్రభువుకు మాత్రమే దండం పెట్టమని చెప్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. ఇదే బైబిల్ చెప్పేది. బైబిల్ కొంపలు కూల్చమని చెప్పట్లా. బైబిల్ ఒక కుటుంబాన్ని పాడు చేయమని చెప్పదు. బైబిల్ కులాన్ని చెప్పదు. బైబిల్ మతాన్ని చెప్పదు. బైబిల్ మనిషి బాగుండాలని కోరుకుంటుంది. హల్లెలూయా. మనిషి భూమి మీద బతికినంతకాలం బతికి చివరికి స్వర్గాన్ని చేరాలని బైబిల్ కోరుకుంటుంది. ఆ స్వర్గాన్ని చేర్చగలిగేవాడు రక్తము చిందించిన యేసు ప్రభువే అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ ఇంకేం చెప్పట్లేదండి. అందుకని బైబిల్లో ఉన్న వాక్యాన్ని గనక మనం విని ఆ ప్రకారం గనక ఎవరైతే బతకటానికి ఇష్టపడతారో మీ మీద దేవుని కనుదృష్టి ఉంటుందటండి. దేవుడి కళ్ళు మన మీద ఉంటే ఇక మనల్ని ఎవరైనా చెడగొట్టగలరా? దేవుడి కనుదృష్టి మన మీద ఉంటే మనల్ని ఎవరైనా చెడగొట్టగలరా? ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న ఉన్నాడులే, నాకేం కాదని ధైర్యంగా నడుస్తాం కదా. ఒక బిడ్డ మా నాన్న ఉన్నాడని చెప్పి ధైర్యంగా ఉంటాడు. ఒక భార్య నా భర్త ఉన్నాడులే నా పక్కన, చీకట్లో నడిచినా నాకేం కాదులే అనుకుంటుంది. అసలు మనకు పక్కన ఉంది ఎవరో తెలుసా? మనల్ని సృష్టించిన సృష్టికర్త. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటా. హల్లెలూయా. మీ భర్త పక్కనున్నా, మీ నాన్న పక్కనున్నా లేకపోయినా మీరు దేవుని మాట ప్రకారం జీవించేవారైతే మీ ప్రక్కన ఎవరు ఉంటారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఉంటే మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయగలరా? ఆయన ఉంటే మిమ్మల్ని ఎవరైనా నాశనం చేయగలరా? కారణం ఏంటి తెలుసా? ఆయన కన్నులు మీ మీద ఉన్నాయి. మిమ్మల్ని కాపాడే బాధ్యత ఆయనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆయన నిన్ను మర్చిపోడు. నీకు విరోధంగా ఏ ఆయుధం రూపించినా కూడా దాన్ని వర్ధిల్లనీయడు.